ఎన్నో ఏళ్ల చరిత్ర గల స్వయంభూ కోటిలింగాల శివాలయం ఎంతో మహిమగల ప్రతిష్టతను చాటుకుని ఉన్నది. ఈ కోటిలింగాల జాతర నేడు సమస్యల జాతరగా రూపుదిద్దుకుంది. ఎక్కడ చూసినా సమస్యల దర్శనమేయటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి ఏడాది కోటిలింగాల జాతర ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలంపల్లి శివారులోని కోటిలింగాల ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కోటిలింగాల గుడి ఆలయ ఆవరణలో ఉన్న జలధార భక్తులకు కనువిప్పు చేసేది. కానీ ఈ ఏడాది జలధార వచ్చే ప్రదేశంలో చుక్క నీరు రాకపోవడంతో భక్తులందరూ నిరాశకు గురయ్యారు. నీరు లేక స్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల నుండి రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో కాలినడకన ఆలయానికి వచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం తప్ప చేసేదేమీ లేదని భక్తులు వాపోయారు. సమస్యలు పునరావృతం కావటం పట్ల నిరుత్సాహానికి గురయ్యారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాలలో భక్తుల కోసం వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా కూడా మా దృష్టికి తీసుకురావాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం. చూడము అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ కోటిలింగాలకు వచ్చి దేవుడిని దర్శనం చేసుకునే వాళ్ళం. అయితే ఇంత గతంలో ఈ రోడ్డు చాలా దుర్భరంగా ఉండేది. అక్కడ నుంచి ఆటోలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. అక్కడ నుంచి నడుచుకుంటూ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అయితే ఈ సంవత్సరం కొత్తగా రోడ్డు వేస్తే వచ్చేటప్పుడు మేము అనుకున్నాం, అబ్బా ఈ సంవత్సరం ఎట్లనో రోడ్డు వేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాలలో భక్తుల కోసం వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా